వచనం. యాకోబుతో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఇస్సాకుతో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదని. దావీదు కత్తి పట్టాడంటే సింహపు ఉండే ధైర్యం కలిగిన వాడు కూడా దిగులు ఉంటాడు. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. కానీ 7వ అధ్యాయం 29వ వచనంలో, నీ దాసుడైన నా కుటుంబము నిత్యము తండ్రి నీ సన్నిధిలో ఉండునట్టు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఇక్కడ ఇస్సాకుతో దేవుడు అంటున్నాడు, ఈ దేశమందు నువ్వు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. 12వ వచనములో, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి 300 ఫలము పొందెను. యెహోవా ఆ మనుష్యుని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు మిక్కిలి గొప్పవాడాయను. ఆ మనుష్యుడు గొప్పవాడకు వరకు దేవుడు క్రమక్రమముగా అతనిని ఆశీర్వదించెను అనే మాట మనం. యాకోబు జీవితంలో సహోదరుని యొక్క పారిపోయినప్పుడు ఆదికాండం 28:15లో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించును. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో చెప్పిన నెరవేరు వరకు నిన్ను విడువను. కనుక అంటున్నాడు, నేను నీకు తోడై ఉండేదను. గొప్ప కాపుదల యాకోబు జీవితం. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక యోసేపు చేయనది యావత్తు యెహోవా సఫలపరిచెను అనే మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనక నీకేమీయూ తక్కువ కాదు. ఏలియా విధవరాలు అంటున్నాడు, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో, పర్వాలేదమ్మా, అందులోనే ఒక చిన్న అప్పం నా యొద్దకు తీసుకొనిరా, భూమి మీద వర్షము కురిపించు వరకు ఆ ఇంటిలో తక్కువ అనే పదము లేదు. ఇక యెహోషువ అంటున్నాడు, 1వ అధ్యాయం 9వ వచనంలో, నేను నీకు తోడై ఉన్నాను కదా, భయపడవద్దు, జడియవద్దు, చెక్కవద్దు, నీవు నడుచు అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. 1 దినవృత్తాంతములు 19:11లో, ఆయన తోడు ఉండడమే కాదు, ఆయన తోడుగా ఉండుట వలన ఆయన మేలు చేయువాడు. 24వ కీర్తన 11లో, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అనే మాట మనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో, వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు
శత్రువుల మీద దేవుడు విజయం ఇచ్చాడు. తర్వాత అపోస్తుల కార్యాలు 14:27లో ఆయన తోడుగా ఉన్నందున విశ్వాసులు గొప్ప కార్యాలు చేశారు. యేసు ప్రభువా మీ స్తోత్రములు. శుభ్రుని బట్టి ఆయన మాటలు ఈ వీడియో తీయడానికి సహాయపడ్డాడు. దేవా ఎందరైతే వీక్షిస్తున్నారో దీవించండి. సహోదరుడు గంధం దేవదాను ఇలా బైబిల్ స్టడీ యూట్యూబ్ నందు అనేకులు మేలు పొందినట్లు దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.